కూటమి మంత్రి టీజీ భరత్ గారు ఆయన వ్యవహార శైలి మీద తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ గారు ఫుల్ ఫైర్లో ఉన్నాడు. మామూలు గుడిగా మంత్రి గారు పద్ధతి మార్చుకోకపోతే తానే రంగంలోకి దిగి పని ఎలా చేయించాలో చేయించుకోవాలో అని చెప్పేసి ఆయన గట్టిగానే హెచ్చరించాడు. ఇందుకు 2 నెలలు గడువిస్తున్నాడంట. ఈ 2 నెలల్లో పని జరగకపోతే తన ప్రతాపం మీద కూడా చూపిస్తా అని చెప్పేసి అతను మినీ మహానాడు జరిగింది. అక్కడ గట్టిగానే ఇచ్చిపడేశాడు. మామూలు గుడిగా మంత్రి టీజీ భరత్ ఆ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతోనే కేఈ ప్రభాకర్ తన అసంతృప్తిని మొత్తాన్ని కూడా వ్యక్తం చేసి పడేశాడు. మంత్రి వ్యవహార శైలి ఏమాత్రం బాగోలేదు. నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో కూడా ఉండడం లేదు. పార్టీ నాయకులు అదేవిధంగా కార్యకర్తలు వెళ్తే ఆధార్ కార్డు చూసి పనులు చేయడం ఏంటని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నాడు. కర్నూలు నియోజకవర్గం వారికి మాత్రమే పనులు చేయడం, అదేవిధంగా మిగతా నియోజకవర్గ ప్రజలకి పనులు చేయకపోవడం మీద కేఈ చాలా సీరియస్ అవుతున్నాడు ఆయన. ఎందుకంటే మంత్రి అంటే ఆయన రాష్ట్రానికి మొత్తానికి మంత్రే, కానీ ఒక కర్నూలుకు మాత్రమే మంత్రి. ఆయన తీరు మార్చుకోవాలి. 2 నెలల్లో తానే డైరెక్ట్గా ఆయన ఎదుర్కొనేందుకు రంగంలోకి దిగుతారని చెప్పేసి కేఈ గారు గట్టిగానే హెచ్చరికలు కూడా ఇచ్చేది. మంత్రి మీద కేఈ ప్రభాకర్ విరుచుకుపడుతున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఎవ్వరు కూడా నోరు కూడా మెదపడంలే. మరోవైపు ఆ పార్టీ కార్యకర్తలు సైతం మహానాడును పట్టించుకోకపోవడంతో సభలో పెద్ద ఎత్తున ఖాళీ కుర్చీలు కూడా కనిపించాయి. అంతేకాదు అన్ని చోట్ల అలానే తగలబడాయి. అప్పట్లో మనం తెలివిగా రాజకీయం చేసి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలను రాష్ట్రంలో నిర్వీర్యం చేశాం. మన పార్టీతో పొత్తు పెట్టుకున్న కారణంగానే నాడు 2 పార్టీలు రాష్ట్రంలో శాశ్వతంగా నష్టపోయాయి. పొత్తుతో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు 1, 2 పదవులు వచ్చి ఉండవచ్చు. ఆ తర్వాత మాత్రం ఆ పార్టీలో రాష్ట్రంలో అడ్రస్ లేకుండా పోయాయి. ఇప్పుడు ఆ పరిస్థితి మన పార్టీకే రాకుండా రాష్ట్ర నాయకత్వం చూడాలి అని చెప్పేసి మన జేతుల నెహ్రూ గారు, మన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ గారు నిన్న సంచలన వ్యాఖ్యలు చేశాడు. జగ్గంపేట ఎమ్మెల్యే ఆయన నిన్న కాకినాడలో మినీ మహానాడు జరిగితే అక్కడ ఆయన మాట్లాడిన మాటలు ఇవి. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతున్నాయి. అంటే రేపో మాపో తెలుగుదేశం పార్టీ కూడా సర్దేసుకుంటుంది అన్న వార్తలు అయితే గట్టిగా వినబడుతున్నాయి. తర్వాత జనసేన బీజేపీ పొత్తుతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం అయిపోతుంది. ఈ పరిస్థితిని అధిష్టానం ఇప్పుడు గుర్తించకపోతే తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ లాగా మారిపోతుంది, తయారైపోతుంది అని చెప్పేసి కూడా ఆయన హెచ్చరికలు ఇచ్చాడు. రాజకీయాల్లో కూటములు ఉంటాయి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన కూడా అదే కదా. పార్టీలతో కలిసి పనిచేసే విధానం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత ఎన్నిసార్లు కూటములుగా ఏర్పడలేదు, ఎన్ని రాజకీయ పార్టీలతో కలవలేదు, ఎన్నిసార్లు బయటకు రాలేదు, పొత్తు నుంచి బయటకు రావడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ రావడం, మళ్ళీ వెళ్ళడం, ఎన్నిసార్లు జరగలేదు ఇవన్నీ కూడా. రేపనే రోజు మన పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పేసి కూడా ఆయన హెచ్చరించాడు. ఇది కరెక్ట్ కాదు, ఇలా ఎన్నాళ్ళు ఉంటుంది, ఆ పరిస్థితి తెలుగుదేశం పార్టీకి రాకుండా నాయకత్వం చూడాలి, లేకపోతే ఈ పార్టీని మర్చిపోవడమే ఫ్యూచర్లో అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పాడు. తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తు నిష్పత్తి ప్రకారమే పదవుల పంపకం జరగాలి తప్ప ఏ ఒకరికో ఎక్కువ ఒకరికి తక్కువ ఉండకూడదు. ఒక వ్యక్తికి 2 పదవులు. జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబుకి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి ఉండగా, తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ పదవి కూడా ఇచ్చారంట. దాని మీద ఈయన ఫైర్ అవుతున్నాడు. ఇచ్చే పరిస్థితి న్యాయమా అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఒక పదవి ఉండగానే ఇక్కడ మరో పదవి ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నాడు. మెజారిటీ ఉన్న తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి, ఇక్కడ వాళ్ళ ఆ నాయకుల పరిస్థితి ఏమిటి, తెలుగుదేశం పార్టీలో ఎవరికి ఇస్తారనేసి అడగడం లేదు, పార్టీ నాయకులకు ఇవ్వాలని మాత్రమే కోరుతున్నారని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. తెలుగుదేశం పార్టీ ఒకటే అధికారంలో లేదు, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అందరూ కలిసి సమన్వయంతో కలిసి నడుచుకుంటేనే పనులు జరుగుతాయి.
అసలు ఏ పార్టీకి ఎన్ని పదవులు ఇచ్చారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కూడా ఆయన కోరడం కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీలో ద్వితీయ శ్రేణి నేతలు పార్టీ కోసం లక్షలు ఖర్చు పెట్టుకొని నాశనం అయిపోయారు. మీకు ఏ పని పాట లేదా అనేసి ఇంట్లో వారి భార్యలు తిరుగుతున్నా కానీ ఖర్చు పెట్టారు, చేశారు. కనీసం వారికి సమాధానం చెప్పడానికైనా ఏదో ఒక తోక అంటే పదవి ఉండాలి కదా అని చెప్పేసి నెహ్రూ గారు మాట్లాడడం కూడా జరిగింది. అంతేకాదు ఇంకొక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ గారు నిధుల కేటాయింపులో ఎందుకు వివక్ష అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినా పట్టించుకోవడం లేదు అని చెప్పేసి మినీ మహానాడులో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మాట్లాడే మాటలు. ఆయన ఎవరు ఎమ్మెల్యేగా పరిగణించడం లేదంట, నిధులు కూడా కేటాయించడం లేదంట. గత 1 ఇయర్గా అభివృద్ధిలో జీరో అంట. ఆయనే చెప్పేశారు అభివృద్ధి చేసింది ఏమీ లేదు. ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా, ప్రజల్లో తిరగలేకపోతున్నా, నియోజకవర్గంలో తిరగలేకపోతున్నా, ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నా, ఏడాది నుంచి ఒక అభివృద్ధి పని కూడా చేయలేకపోతున్నా, నిధుల కేటాయింపులో ఎందుకు వివక్ష అని చెప్పేసి మాడుగుల ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తితో వెలకెక్కాడు. ఇలా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇదే పరిస్థితి. ఒక నియోజకవర్గం అనేది కాదు, వాళ్ళకి అవకాశం దొరకలే మాట్లాడడానికి. ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి వాళ్ళ అసంతృప్తిని మొత్తాన్ని కూడా వెలగక్కుతున్నారు. ఇది ముందు ముందు ఏ విధంగా ఉంటుందో చూడాలి.